హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అర్జున్ ప్రసాద్, సుభద్ర అయితే హాల్లో సోఫాలో కూర్చుని ఉంటారు. ఇక అప్పుడే మెట్లు దిగి గౌతమ్ వస్తూ ఉంటాడు. కాస్త దూరంగా అహల్య అయితే నిలబడి హాల్లో ఉంటుంది. ఇక అప్పుడు అర్జున్ ప్రసాద్ అయితే బాధగా కన్నీళ్లతో ఇలా అంటూ ఉంటాడు సుభద్రతో. సుభద్ర, మనం ఓడిపోయాం. మనకి పిల్లల్ని పెంచడం రాదు. పుత్రుడు పుట్టినప్పుడు కాదు పుత్రోత్సాహం, వాడు ఎదిగి ప్రయోజకుడు అయినప్పుడు అని అంటారు. కానీ మన పెంపకం ఏంటి ఇలా ఉంది? ఇలాంటి వాడిన మనం ఇన్నాళ్ళు కని పెంచింది అని చాలా బాధగా ఉంది సుభద్ర అని చాలా బాధగా అర్జున్ ప్రసాద్ అయితే అంటూ ఉంటే సుభద్ర కూడా అలా నుంచుని మౌనంగా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇదంతా విన్న అహల్య అయితే అంటూ ఉంటుంది, నిన్ను జరిగిన దానికి గౌతమ్ గారిని ద్వేషిస్తున్నారు వాళ్ళ అమ్మా నాన్న. ఇదంతా నా వల్లే. ఇప్పుడే నేను వెళ్ళి ఈ నిజాన్ని చెప్పి గౌతమ్ గారిని, అర్జున్, సుభద్ర గారిని వీళ్ళ ముగ్గురిని కలుపుతాను అని అక్కడి నుంచి సుభద్ర అర్జున్ ప్రసాద్ దగ్గరికి అయితే అహల్య వెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద నేల మీద కూర్చుని వాళ్ళకి దండం పెడుతూ ఇలా అంటూ ఉంటుంది, మీరు చాలా గొప్పవారు సార్. మీ పెంపకం సరైనది కాదు అని మీరు అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు. అలాంటి అబ్బాయి పుట్టడం మీ అదృష్టం. తప్పంతా నాది సార్. చెయ్యని తప్పుకి ఆయన మీద నింద వేసుకున్నారు. ఆయన ఎటువంటి తప్పు చేయలేదు. నా వల్లే ఈరోజు ఆయన తప్పు చేసిన వాడిగా మీ ముందు నిలబడ్డాడు. ఆయన మీ ముందు అలా దోషిగా నిలబడడానికి కారణమైన పాపాత్మురాలిని నేను సార్. నన్ను క్షమించండి అని అహల్య అయితే దండం పెట్టుకుని వేడుకుంటూ అసలు ఆ విషయం అయితే తన కడుపులో బిడ్డకి కారణం గౌతమ్ కాదు అన్న విషయం అర్జున్ ప్రసాద్కి, సుభద్రకి చెప్పాలని చూస్తుంది. ఇదంతా వెనక నుండి వింటున్న గౌతమ్ అయితే అహల్య గారు ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా నా మాట మీరు వినడం లేదు అని మనసులో బాధపడుతూ ఉంటాడు. మరి మళ్ళీ అహల్య నిజం చెప్పకుండా గౌతమ్ వచ్చి ఆపుతాడా అనేది నెక్స్ట్ రివ్యూలో